వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ కు బుద్ధి రావడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలవాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వాకిటితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారని తెలిపారు. దక్షిణ తెలంగాణ మీద కేసీఆర్ పగపట్టారన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు కోమటిరెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి మీద ఇలా అభాండాలు వేసి మన ప్రభుత్వం చేస్తున్నాం. నేను చూటిగా వేదస్తున్నా ఈ తెలంగాణ ఉద్యమంలో మంత్రిపదవి కూడా వదిలిపెట్టా. ఆయన వదిలిపెట్టినట్టు బయలక్షన్ వస్తుంది, మళ్ళా పోటీ చేస్తా. కానీ మంత్రిపదవి తీసుకోలేదు, తెలంగాణ ఉచితంగా తీసుకున్నా అని చెప్పిన కేసీఆర్ ఒకటే చూటిగా ఆడుతున్న పాలమూరు వేదికగా 90% పూర్తి అయితే నువ్వు ఖర్చు పెట్టింది 27,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లట్లయితుంది. ఎందుకు అబద్ధాలు ఆడుతారు కేసీఆర్? ఓడిపోయినా కానీ నీకు ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒకసారి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అంటుంటే లక్షల కోట్ల కాళేశ్వరం కట్టుడైపోయింది, పూర్వుడైపోయింది, ఎకరాలు నీళ్లు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారు. ఆయన మన మీద ప్రేమ లేదు. ఏమైనా ఏంటంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్కలు, చుట్టాలు అక్కడ ఉంటున్నారు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టింది కాబట్టి చివరిగా చెప్తున్నా, మహబూబ్నగర్లో 13 స్థానాలు కాంగ్రెస్, నల్గొండలో 12కి 11, ఖమ్మంలో 10కి 9. అంటే మొత్తం మీరు 38 స్థానాలకు 3 సీట్లు టీఆర్ఎస్ వచ్చినాయంటే ఈ పాలకులు బోధన చేసినట్టే కదా. ఇదే అర్థం. నేను ఒకటే చెప్తున్నా, మన అసెంబ్లీలో ఎంత మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు. పాలమూరుని అభివృద్ధి చేస్తుంటే ఒక సీట్ ఎందుకు వస్తుంది, పార్లమెంట్ లో డిపాజిట్ ఎందుకు పోతుంది, 2 పార్లమెంట్ సీట్లు డిపాజిట్ అయినాయి కదా. ఇక ఇప్పటికైనా నోరు చూసుకోవాలి కదా, ఎందుకు అబద్ధాలు ఆడతారు. నువ్వు మాట్లాడాలంటే నీకంటే చాలా ఎక్కువ మాట్లాడుతావు.